బ్రేకింగ్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని ఏపీ సీఎం సోదరుడు జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్ కు అందజేయనున్నారు. పెళ్లి పత్రిక అందించిన అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సోదరుడు వైఎస్ జగన్ ను షర్మిల కలవనున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని ఏపీ సీఎం సోదరుడు జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్ కు అందజేయనున్నారు. పెళ్లి పత్రిక అందించిన అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సోదరుడు వైఎస్ జగన్ ను షర్మిల కలవనున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని ఏపీ సీఎం సోదరుడు జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్ కు అందజేయనున్నారు. పెళ్లి పత్రిక అందించిన అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిల కలవనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని ఏపీ సీఎం సోదరుడు జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్ కు అందజేయనున్నారు. పెళ్లి పత్రిక అందించిన అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత సోదరుడు వైఎస్ జగన్మోహన్ షర్మిల కలవనున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని ఏపీ సీఎం సోదరుడు జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్ జగన్ కు అందజేయనున్నారు. ఇక ఇదే అంశం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి.
కిరణమై రేపు 4 గంటలకు వైఎస్ షర్మిల విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన్న తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళనున్నారు. అక్కడ నుంచి ఆయనకి ఏదైతే మన షర్మిల గారి కుమారుడు ఎవరున్నారంటే రాజారెడ్డి, ఆయన వివాహం సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేయనున్నారు. అక్కడ నుంచి తిన్నగా మళ్ళా తిరిగి రేపు సాయంత్రం కేంద్రం ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తో సమావేశం ఉన్న ఢిల్లీ పెద్దలతో సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి చిన్నగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కాలంగా వైఎస్ షర్మిల గారికి మధ్య మాటలు లేనటువంటి పరిస్థితి కూడా మనం గతం నుంచి చూస్తున్నాం. చాలా కాలంగా వాళ్ళు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి చాలా గ్యాప్ దూరం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ విడిచి విజయవాడకి తాడేపల్లి వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలు ఉన్న తర్వాత ఆమె పూర్తిగా అటు హైదరాబాద్ లోనే ఉంటాం. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆవిడ వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్థాపించడం, ఆ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆమె మన రాజశేఖర రెడ్డి అంటే రాజన్న రాజ్యం తీసుకురానే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో కూడా కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఆమె ముక్కుసూటిగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇంటర్నల్ గా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఫ్యామిలీ వార్ నడుస్తుంది, గొడవలు నడుస్తున్నాయి, ఆస్తుల వివాదాలనే అంశాల మీద ఉన్నాయి. మరో పక్క నుంచి భారతీరెడ్డి గారికి షర్మిల గారికి పట్టలేదనే అంశం ఉంది. తర్వాత ఆ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఆయన జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లిగా వాళ్ళిద్దరూ చేయగలిగినంత వరకు కూడా సాయం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గుర్తించలేదనే అంశం కావచ్చు. తర్వాత పార్టీ గౌరవ అధ్యక్షులకు ఉన్నట్టు విజయంతో కూడా పదవికి రాజీనామా చేయించడంతో పాటు అనేక అంశాలు మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య చాలా దూరం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారి తనయుడు రాజారెడ్డి వివాహం కుదరటం, దాని ద్వారా మరొకసారి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి తాడేపల్లి వస్తున్నారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివాహ పత్రిక సందర్భంలో మాత్రమే వస్తున్నారు తప్ప ఆ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏమి ఉండవని చెప్పని ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తున్నాయి, కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో రేపు సాయంత్రం ఆవిడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అంతేకాకుండా పార్టీని కూడా విలీనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 4వ తారీఖున పార్టీ విలీనం చేయడమే కాకుండా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిలో ఉండబోతున్నారు, ఏఐసిసి పదవిలో ఉండబోతున్నారు, ఏపీసీసీ పదవిలో ఉండబోతున్నారు అనేది కూడా ఎల్లుండి నిర్ణయించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.